సమన్వయంతో పనిచేస్తూ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గాలు చూపాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా ప్రవేశపెట్టిన అజెండా ప్రకారం చర్చ కొనసాగింది. సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ కమర్ అహ్మద్తో పాటు పలువురు అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి పుర అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు సైతం హాజరు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. కాంట్రాక్టర్ పని చేసిన తర్వాత ఆయన బిల్లు ఇచ్చేది సార్, మాకు ఏం అభ్యంతరం లేదు, మేము శాంక్షన్ ఇచ్చేస్తామంటే పరిస్థితి కూడా ఘోరం. పని చేసిన వాళ్ళు కూడా పాపం కట్టేయాలి. 2 నెలలు పోతుంది. 2-3 నెలలు పోయంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలం వస్తున్న వాళ్ళ పనిచేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఇది అల్టిమేట్ గా ప్రజలకు ఇబ్బంది. కేవలం ఒకరు మాత్రం 5 ఏళ్ళు చేస్తేనే అభివృద్ధి అనేది ఈ రకంగా ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క విషయాలు. అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతంలో మంజూరైనటువంటి పనులు చాలా 24 దాకా ఎందరో మంది పనిచేస్తే ఇవన్నీ పనులు జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపల్ మీటింగ్ వచ్చినప్పుడే ఆ సమావేశానికి ఒక అర్థం ఉంటుంది. ఇది కేవలం ఇళ్ల ట్యాక్స్ల గురించి, ఇళ్ల నంబర్ల గురించి, ఇళ్ల పర్మిషన్ల గురించి, నల్లల గురించి మనం మాట్లాడుకొని మనం వెళ్ళిపోయేటటువంటిది కాదు. మీరు గౌరవ సభ్యులకు వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో వాళ్ళు చేయాలంటే రేపు హౌసింగ్ సంబంధించినటువంటి కొత్త హౌసింగ్ వస్తున్నది. హౌసింగ్ సంబంధించింది మెప్ప వాళ్ళు ఎవరు, మెప్ప వాళ్ళు ఎవరు, కీరో మెప్ప అనేది ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఒక గుండెకాయ. 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి మెప్ప పూర్తిగా మున్సిపాలిటీకి అది మున్సిపాలిటీ కంట్రోలర్. మీకు జాయింట్ కలెక్టర్ దానికి బాస్ అయినా కూడా దానికి ఆర్డర్ ఇచ్చేటటువంటి వ్యవస్థ అంతా కూడా లోకల్ కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పెద్ద సంస్థ. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 40,000 మందికి సాయం చేసేటటువంటి సంస్థ. ఆ మెప్ప వాళ్ళ మీటింగ్ ఉండాలి. వాళ్ళ సభ్యులకు ఇప్పటిదాకా ఏమైంది, కేవలం మున్సిపాలిటీ వర్క్స్ మట్టికి అనుకుంటారు. ఈ ఆదిలాబాద్ లో జరిగేటటువంటి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉండాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు. మరి అసలు వీళ్ళందరూ రావాలంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు కదా. అందరినీ ఆల్ డిపార్ట్మెంట్ అవసరమైతే నేను కలెక్టర్ గారికి చెప్తా, నేను కొత్త కలెక్టర్ కూడా చెప్తా, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్తా ఆల్ డిపార్ట్మెంట్స్ కు.